మొత్తానికి తమ్ముడు అయితే పట్టలేకపోయాడు, చాలా బరువుగా ఉంటుంది, అది పడిపోయింది కిందన. కొన్ని మొక్కలకి అయితే పైన పడిపోయి ఇరిగిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అరటిపండు ఎలా పండింది. మొత్తానికి అయితే తినేసి ఎలకలు. ఇప్పుడు నరికిన గెల 2 నరికేమో, ఇది రెండోది. చూడండి ఎలా ఉంది తన తోక, పాములాగా ఉంది. మొత్తానికి అయితే 2 నరికేసాము, అయిపోయింది, నరకడం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి. ఓ ఫ్రెండ్స్, ఈ అరటిగలు నరకడానికి చాలా కష్టపడాం. మొత్తానికి కింద పడకుండా పట్టుకున్నాం కూడా. మీకు చూపెట్టబోతున్నాను, అదేంటో చెప్పండి. ఓ ఫ్రెండ్స్ చూడండి, దీన్ని తుంబేలి అంటారు. ఇది మామూలుగా తుంబేలు మాత్రం లేదు, తట్ట మాత్రమే ఉంది. తుంబేలు మాత్రం ఎగిరిపోయింది అంతే. ఓ ఫ్రెండ్స్, మొత్తం ఓపెన్ చేసి చూస్తే లోపల ఏమీ లేవు, గూడులాగా కట్టుకున్నాయి అంతే. మొత్తానికైతే అరటిపండు తినబోతున్నాము. ఓ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అరటిపండు. తినేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మరి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది కూడా. చూడ్డానికి ఇలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా స్వీట్గా కూడా ఉంది, చాలా బెటర్గా ఉంది. క్వాలిటీ అయితే హైలైట్. తొక్క మాత్రమే మీకు బయట కనబడితే మీకు ఏదోలా అనిపిస్తుంది, బట్ మీరు లోన తింటే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది, చాలా స్వీట్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా అన్య చెప్పిన మాటల్లో ఎంత టేస్టీగా ఉంది అనేసి. నేను కూడా టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్టీగానే ఉంది. ఎందుకంటే ఇది చెట్లోనే పండింది కాబట్టి చాలా టేస్టీగా నేచురల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తమ్ముడు అయితే ఒక గిల్లని పట్టుకుపోతున్నాడు, పట్టాడు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే 2 గెలాలు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, అరటి గెలలు అయితే చూడడానికి చిన్నగా ఉంది, చాలా బరువుగానే ఉంటుంది. మొయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, చూడడానికి చిన్నదిగా ఉంటుంది, బరువు మాత్రం ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంటికి తెచ్చేసాము 2 గెలాలు. ఓకే, ఇప్పుడు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అక్కడ నుంచి ఎలా తెచ్చారో, ఫీలింగ్ ఎలా ఉందో. అన్యా ఎలా ఉంది? చెప్పాలంటే చాలా దూరం నుంచి పట్టుకొచ్చాం. ఇవి చూడడానికి ఇలా ఉన్నా సరే చాలా హెవీగా బరువు ఉంది. కొన్ని చాలా ఎలకలు అయితే తినేసి అక్కడి నుంచి తీసుకురావాలంటే చాలా దూరం. చూడడానికి దగ్గరగా ఉన్నా సరే బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది, బట్ తీసుకురావడానికి చాలా కష్టపడి పట్టుకొచ్చాము ఇద్దరును. మొత్తానికైతే ఇంటి దాకా తెచ్చి పట్టుకొచ్చాము. సో ఇప్పుడు మరి కొన్ని టేస్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఫ్రెండ్స్ ఇదేంటి తెలుసా? మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చెప్తే చాలు. వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.